సోదరులారా, 7 సంవత్సరాలు అందరూ కూడా చాలా పరిచయమయ్యారు. కానీ అప్పటి కూడా వెళ్ళాలి. ఇంకా వచ్చే వారం మీ దగ్గర పూజ ఉండదు. 3వ తారీఖు లింగాలలో ఉదయం 10కి చివరి విచారణ స్థాయిలో చివరి పూజ ఉంటుంది. దాని తర్వాత కొత్త ప్రాధాన్యతకు పూజ వస్తారు. మళ్ళీ కొత్త బాధ 8వ తారీఖు వచ్చిందాక మీ దగ్గర ప్రార్థన లేదంటే చూస్తాం. ఎందుకంటే బిజీగా ఉన్నాము. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఇయ్యాలి, ఇక్కడ బాధ్యత ఇవ్వాలి, అక్కడ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి చాలా ఉంటే రాసేయి, సర్దేయి, అమలేసేయి, పాలనిచ్చేయి, నేను అక్కడ తీసుకునేది లేకపోతే కాబట్టి ఇంట్లో బిజీగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రార్థనకి ఇంకా రాలేకపోవచ్చు. కాబట్టి మీ ఊళ్ళో ఈ రోజున చివరి బలి పూజ చేద్దామని నిన్న గోవిందరాలో అయిపోయింది. ఈరోజు మీకు బుధవారం నాడు ముచ్చర్లో సాయంత్రం వీడుకోలు పూజ, బుధవారం ముచ్చర్లో ఉంది సాయంత్రం. ఇక లింగాల్లో 3వ తారీఖు ఇక పింఛన్పడి కానీ అట్లా వెళ్ళి చెప్పి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి 7 సంవత్సరాలు చిన్నపిల్లలు చాలా చిన్నగా ఉండేవాళ్ళు. 7 పెద్ద పేరెంట్స్ పెళ్ళిళ్ళు కాదు, వాళ్ళు పెళ్లి కొంతమందికి. కాబట్టి అనేక రకాలైనటువంటి అనుభవాలు. మీ ఊరు పెద్దది, సందడి ఎక్కువ, అలాగే అన్నింటిలో కూడా యాక్టివ్గా హుషారుగా ఉంటారు. వచ్చే బాధలు కూడా ఈ విధంగానే మీ వంతు సహకరించండి. ఆయన ఇంకా నాకంటే పెద్ద బాధలు అన్ని కూడా సక్రమంగా చేయగలుగుతారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి అంటే చెప్పలేదు. ఒకసారి